హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియో స్టార్టింగ్లో నేను నా మైక్ మర్చిపోవడం వల్ల వాయిస్ అయితే కొద్దిగా ప్రాబ్లం అయింది. అందువల్ల నేను ఈ వీడియో స్టార్టింగ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు కంప్లీట్గా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం మున్నార్లోనే హైయెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ స్పాట్ అయిన కొలుక్కుమలై హిల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ కొలుక్కుమలై హిల్ వ్యూ పాయింట్ వచ్చేసి మున్నార్ ఎకో పాయింట్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. దీనిని సౌత్ ఇండియా మౌంట్ ఎవరెస్ట్గా పిలుస్తారు. దీని హైట్ వచ్చేసి సుమారు 4000 అడుగుల ఎత్తు ఉంటుంది సముద్ర మట్టం నుంచి. మీరు ఈ ప్లేస్ని వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైం ఆర్ ఈవినింగ్ సన్సెట్ టైంలోనే విజిట్ చేయండి. ఎందువల్లంటే ఆ టైంలో ఫుల్గా క్లౌడ్స్ అయితే ఉంటుంది. వ్యూ కూడా సూపర్గా ఉంటుంది ఆ టైంలో చూడడానికి. అంతేకాకుండా ఈ ప్లేస్ని వీలైనంత వరకు ఈవినింగ్ 6 లోపలే విజిట్ చేయండి. ఆ తర్వాత అలో అయితే చేయరు. కొలుక్కుమలై హిల్ ఉన్నదేమో తమిళనాడు తేని డిస్టిక్లో. ఇక్కడ మనం మున్నార్లో నుంచి జస్ట్ ఆ హిల్ మాత్రం ఇక్కడ నుంచి చూడగలుగుతాం. అంతేకాకుండా మార్నింగ్ సన్ రైజ్ ఈ వ్యూ పాయింట్ నుంచి మాత్రమే చూడగలుగుతాం. ఒకవేళ మీరు కొలుక్కుమలై పీక్ వ్యూ పాయింట్ కానీ విజిట్ చేయాలనుకుంటే మున్నార్ నుంచి మీకు సపరేట్ క్యాబ్ సర్వీసెస్ అయితే ఉంటుంది. సో పర్ పర్సన్కి 3,000 to 6,000 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తారు. ఓన్లీ జీప్స్ మాత్రమే అలౌడ్ ఉంటుంది. కొలుక్కుమలై పీక్ వ్యూ పాయింట్ వచ్చేసి అక్కడే ఉన్న కొలుక్కుమలై టీ ఎస్టేట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో అక్కడున్న టీ ఎస్టేట్ సండే టైమ్స్లో అయితే క్లోజ్ ఉంటుంది. మీరు వీలైనంత వరకు వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకోండి. ట్రెక్కింగ్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు తప్పకుండా కొలుక్కుమలై పీక్ వ్యూ పాయింట్ అయితే విజిట్ చేయండి. మీకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మాకు టైం అడ్జస్ట్ కాక ఆ ప్లేస్ని అయితే స్కిప్ చేసాం. నెక్స్ట్ టైం తప్పకుండా ఆ పీక్ వ్యూ పాయింట్ని మేము విజిట్ చేసి ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. ఈ ప్లేసు ఫోటోషూట్స్కి సూపర్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఆ కొలుక్కుమలై హిల్ మొత్తం రావడం వల్ల చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోషూట్స్ అయితే తీసుకుంటుంటారు. మీకు కనుక ఆ ప్లాన్ ఉంటే తప్పకుండా ఒక ఎక్స్ట్రాగా 2 to 3 పెయిర్ డ్రెస్సెస్ అయితే తెచ్చుకోండి. సో మంచి మంచి ఫొటోస్ అయితే ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా మనం టాప్ వ్యూ దగ్గరికి వచ్చినప్పుడు అయితే లొకేషన్ ఇలా ఉంది. ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే అక్కడ ఒక ఏరియా కనబడుతుంది కదా, అది తమిళనాడు తేని డిస్టిక్. ఇది వచ్చేసి మున్నార్ హిల్. సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ పీక్ హిల్ ఇదే అనమాట. ఇంకొకటి అక్కడ ఉంది చూసావా, ఇక్కడ జూమ్ చేసినప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే అనమాట కొలుక్కుమలై టీ ఎస్టేట్. మనం ఆ పీక్ వ్యూ పాయింట్ చూడాల్సింది ఇక్కడి నుంచే కదా. అదొక ఎస్టేట్ అనమాట. అక్కడికి రీచ్ అవ్వాలంటే అరౌండ్ మనం 6,000 రూపీస్ పే చేస్తే జీబ్లో అయితే తీసుకెళ్తారంట. ఈ టాప్ వ్యూనైతే మనం నార్మల్గా వచ్చి ఈ ప్లేస్లో నిలబడుకొని అయితే చూసేయచ్చు. కానీ ఆ ప్లేస్కి వెళ్ళాలంటే మాత్రం 6,000 రూపీస్ పే చేయాలంట. మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి టాప్ వ్యూ పాయింట్ ఇక్కడి నుంచే చేద్దాం. ఇంకొక 1 hour కానీ అయ్యిందంటే మొత్తం ఆ మబ్బులు ఉన్నాయి కదా, దీన్ని మొత్తం కమ్మేస్తుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే మనం స్కై నుంచి చూసినట్టు ఉంటుంది అనమాట. మొత్తం టాప్ వ్యూ అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకైతే ఇప్పుడు అంత టైం లేదు. దీన్ని మనం విజిట్ చేసుకొని ఇంకా మనం 2-3 ప్లేసెస్ కూడా వెళ్ళాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ హైయెస్ట్ పీక్ పాయింట్, మన సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పీక్ పాయింట్ నుంచి మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.